గణపతి పూజకు మనం అనేక పత్రాలను పువ్వులను తీసుకువచ్చి పూజిస్తాము. కానీ ఆ పత్రాల్లో తులసి పత్రి ఉండదు. అదేంటి అనుకుంటున్నారా? సర్వదేవతలకు పవిత్రమైన తులసి మరి వినాయకుడికి ఎందుకు ఇష్టం ఉండదో తెలుసుకుందాం. ఒకరోజు భూమిపైన విహారానికి వచ్చిన వినాయకుడు గంగా నదీ తీరాన విహరిస్తున్నాడు. అప్పుడు అదే సమయంలో అక్కడికి వచ్చిన ధర్మధ్వజ అనే రాజ్య రాకుమారి వినాయకుడిని చూసి మోహించి ఆయన వద్దకు వెళ్లి తన్ని పరిణయం చేసుకోమని అడిగింది. దానికి వినాయకుడు, రాకుమారి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని చెప్తాడు. దాంతో కోపించిన ధర్మధ్వజ యువరాణి, నన్ను కాదన్న నువ్వు దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉంటావని శపించింది. ప్రతిగా వినాయకుడు కోపంతో ఆమె నీవు దీర్ఘకాలం రాక్షసుని చెంతనే ఉంటావని ప్రతిశాపం ఇస్తాడు. వినాయకుని శాపానికి చింతించి బాధపడిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకుంటుంది. అలా శాంతించిన వినాయకుడు కొంతకాలం పాటు నీవు రాక్షసుని చెంతనే ఉంటావని, ఆ పైన పవిత్రమైన తులసి మొక్కగా జన్మిస్తావని చెబుతాడు. అందుకే ప్రతి ఇంట ప్రతి దేవునికి వాడే తులసిపత్రిని మాత్రం వినాయకుని పూజలో అస్సలు పూజించరు.